హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఇక మొత్తం మీద బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఈ దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది, ఏం కథ అంటే ఇందులో సెలబ్రిటీలు మొత్తం కూడా వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించిండ్రు. అంటే లంగా పనికి సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్తే మనుషులు వింటారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు యాప్స్ని ప్రమోట్ చేసిండ్రు. ఈ యాప్స్ ప్రమోట్ చేసుకోండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో చేరండి, తర్వాత ఈ డబ్బులు కట్టండి, తర్వాత ఇట్లా వేయండి, చాలా బాగుంటుంది, మంచిగా మేము కోటీశ్వర్లమైనా మీరు కూడా కోటీశ్వర్లు కండి, ఇటువంటి లంగా మాటలు చెప్పేసి మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు ప్రజల్ని. అంటే అభిమానులు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ సబ్బు కొనండి, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కొనండి, లేకపోతే ఈ వస్తువు కొనండి అని చెప్పేసి రకరకాల యాడ్స్ తోటి, అంటే ప్రకటనలతోటి రకరకాలుగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఓకే, ఎందుకంటే పేరుంది, తర్వాత సమాజంలో అంత గౌరవం ఉంది, తర్వాత వీళ్ళు చెప్పిన మాట కొంతవరకు పబ్లిక్ ప్రభావితం అవుతారు. కాబట్టి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఈ సినిమా వాళ్ళు కానీ, లేకపోతే టీవీ సీరియల్లో అంటే నటించే వాళ్ళు కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్లో ఫేమ్ అయినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ చెప్తే ఒక రకంగా పబ్లిక్ వింటారు. ఎందుకు వింటారు అంటే వీళ్ళు చెప్తే ఒక రకమైనటువంటి క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పేసి భావిస్తారు. కానీ వీళ్ళు మరీ ఇక అసలు ఆ పని చేసినా కానీ ఇంకా అంతకంటే అధ్వానమైనటువంటి పని ఇది అనుకోవచ్చు. ఇంకా ఆ పని కంటే ఇది దారుణమైనటువంటి పని. డబ్బులు సంపాదించాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి నాయన. అసలు డబ్బులు సంపాదించడం పరమావధిగా ఉంటే మరి ఇప్పుడు మీరు ప్రత్యేకంగా సమాజానికి నీతులు చెప్పడం ఎందుకు, ఇవన్నీ చెప్పడం ఎందుకు, ఇదంతా వేయడం ఎందుకు, ఇదంతా ఏంది పరిస్థితి అంతా? ఈ బెట్టింగ్ యాప్స్ని మొత్తం కూడా ప్రమోట్ చేసి, ఇప్పుడు వాళ్ళకైతే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత ఎవరైతే అందులో చేరి ఆ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పోగొట్టుకొని జీవితాలనే నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. అయితే ఈ లంగా పని చేయడానికి ఎవరు కావాలి? అసలు యాక్చువల్గా ఎవరు కూడా చేయకూడదు ఇది. ఎందుకంటే ఒకవేళ చేస్తుంటే సెలబ్రిటీలు అంటోడు వాడని ఉంటే ఇది చేయొద్దురా నాయన, ఇది లంగా పని కాదు, ఇది పబ్లిక్ని మోసం చేసే పని, కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి సినీ సెలబ్రిటీలు కానీ, లేకపోతే ఇక్కడ టీవీ వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ యూట్యూబ్లో ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు హర్షసాయ ఆ పిల్లగాడు హర్షసాయి, నేను తీసుకొచ్చి పైసలు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి పైసలు ధనాదన లెక్క పెట్టుకుంటారు, 100 రూపాయల కాయిదాలు లెక్క పెట్టుకుంటా, వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పేసి అదో పెద్ద అట్లా చేస్తూ ఉంటాడు. దీంతో ఏమవుతుంది, ప్రజలు పాపము అంటే ఈ విషయాలన్నీ కూడా తెలియనటువంటి ప్రజలు అది నిజమనుకొని నమ్మి, అరే మంచి గొప్ప దాత, గొప్పవాడు, అట్లా ఇట్లా అని చెప్పేసి తోప్ సింగ్ అని చెప్పేసి చెప్పుకుంటారు. దాంతో వీళ్ళకు ఏమవుతుంది, వ్యూస్ కూడా వస్తాయి. చాలామంది పబ్లిక్ అక్కడ యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీ ఛానల్లో కానీ దాన్ని చూస్తారు. చూసిన తర్వాత ప్రభావితం అవుతారు. చాలామంది జీవితాలనే పొడగొట్టుకున్నారు. అంటే ఇటువంటి యాప్స్ ఎట్లా చేస్తారు ప్రమోషన్ అంటే, ఇక చూడండి ఒకసారి, ఈ మంచు లక్ష్మి కానీ లేకపోతే ప్రకాష్ రాజు కానీ, ప్రకాష్ రాజు 2016లో వేసినట్టు పాపం ఆయన మళ్ళీ వివరణ ఇచ్చుకుండు, అరే నేను 2016లో వేసిన తప్పని తెలిసింది, నాకు తెలిసింది కాబట్టి నేను దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను అనుకున్నా, ఇక తర్వాత నుంచి దాన్ని బంద్ చేసిన అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇక తర్వాత ఇక్కడ రానా, దగ్గుపాటి రానా, అక్కడ విజయ్ దేవరకొండ, వీళ్ళు సినిమా హీరోలు వీళ్ళు, ఇక ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆమె ఎవరు, ఇట్లా రకరకాలుగా హర్షసాయి, ఇట్లా రకరకాలుగా రీతు చౌదరి, వీళ్ళందరూ కూడా రకరకాలుగా పబ్లిక్ని 25 మంది, ఇప్పుడు 25 మంది పేర్లు నమోదు చేసేసి వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడ పోలీస్ శాఖ దానిపైన ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది. సంతోషం. నిజంగా మరి ఈ కేసు ముందర పడుతుందా, నిజంగా ఏమవుతుంది, ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మరి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయితే అయ్యింది, అప్పుడు డ్రగ్స్ కేసు అని చెప్పేసి ఒక్కొక్కరిని హీరోలు హీరోయిన్లు అన్నది తీసుకొచ్చేసి మీ వెంట్రుకలు ఉడవేకుర్రి, దాంట్లో టెస్ట్ చేయాలి, లేకపోతే మీకు రక్తం తీయాలి, రక్తం తీసి టెస్ట్ చేయాలి, మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఇటువంటి అన్నీ చేసిండ్రు. మరి చేసినాక ఎవరైనా జైలుకి పంపిర్రా, లేకపోతే ఇంకేమైనా కేసులు పెట్టినరా, ఇంకేమైనా అయిందంటే ఏం లేదు, అంతా ఉట్టిదే తూతుమరని చెప్పేసి పక్కకు పెట్టేసిండ్రు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ తోటి మొత్తం ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి, ప్రజలు నాశనం చేస్తున్నటువంటి ఈ సిగ్గులేనటువంటి కొంతమంది వ్యక్తులని ఏం చేయాలి అనుకున్నప్పుడు 100% వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి, ఇటువంటి లంగా పని చేయకుండా ఉంటారు అని చెప్పేసి పబ్లిక్ అంటున్నటువంటి మాట. ఇగో మంచు లక్ష్మి చాలా ఇప్పుడు స్మూత్గా మీరు చేశాను, నేను చాలా చక్కగా చెప్పాను, అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ డైలాగ్ చెప్తుంది కదా, ఆ డైలాగులు చూడండి ఎట్లుంటాయో. ఈమె కూడా ఇక బెట్టింగ్ యాప్స్ని
నేను చేసుకోండి, నేను చాలా చక్కగా ఉన్నాను, మీరు చేసుకోండి, ఇగో ఇటువంటి మా డైలాగులు పెడుతుంది ఆమె. ప్లస్ నీకు కసినో గేమ్స్ అన్ని స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. Win on YOLO 247. So why all these limitations? Let's go unlimited in online casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. So this is 100% trusted. This 100% trusted అని చెప్పేసి చెప్తున్నది. ఏం చెప్తున్నది ఈమె? దీని అర్థం ఏంది? ఆమె అర్థం ఏంది? 100% ట్రస్టెడ్ అనేది అనగానే పబ్లిక్ ఏమనుకుంటారు, ఈమె చెప్పింది కదా, ఈమె అంతో ఇంతో పబ్లిక్లో మంచి పేరున్నది కదా, ఈమె చెప్పింది నిజమే అని చెప్పేసి దానికి సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఆ యాప్ యాప్కు ఉన్నది కదా, యోలోనో పోలోనో, ఆ యాప్కు అది ఉన్నట్టుగా ఇవన్నీ చెప్పడంతో ఏమవుతుందంటే సాధారణమైనటువంటి జనం కానీ యువత కానీ ఈ యాప్స్ క్యాసినో ఆడండి అని చెప్తుంది ఆమె. క్యాసినో ఆడండి, తర్వాత ఇట్లా ఈ బెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కథలన్నీ ఉంటాయి అని చెప్పేసి ఆమె ఇట్లా ప్రమోట్ చేస్తున్నది. దాంతో ఏమవుతుంది, చాలామంది యువత మొత్తం కూడా అందులోకి వెళ్ళిపోయి ఆమె చెప్పింది నిజమే, మేము కూడా లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు, మంచిగా అవుతుంది ఆటోమేటిక్గా, అద్భుతం అట్లా అని చెప్పేసి అనుకుంటారు. అనుకొని మొత్తం అందులోకి వెళ్ళి మొత్తం జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక తర్వాత ఇప్పుడు ఈ సినీ సెలబ్రిటీలు తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రకంగా ఇవి చేస్తే, ఇగో హైదరాబాద్ మెట్రో వాళ్ళు, ఇది ప్రభుత్వ రంగ సంస్థనా ఏం సంస్థనో మరి ఏందో కథ ఏందో, ఇక వీళ్ళు కూడా ఈ ప్రమోషన్ 1x బ్యాట్ అని చెప్పేసి ఇదంతా కూడా వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి, ఒక్కొక్కటి తీసుకుపోయి లోపల వేసి వాళ్ళ మీద కేసులు పెట్టి తొక్కి నార తీయాలన్నా వద్దా? అరే ఇప్పుడు ప్రైవేట్ వాడు అంటే ఇప్పుడు వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి వాళ్ళు ఇష్టం, 1,000,000 మార్గాలు ఉన్నాయిరా నాయన. పైసలు సంపాదించుకునే ప్రమాదం అనుకుంటే మొత్తం జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చచ్చిపోయినరు చాలామంది, కొన్ని వందల మంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా అందులో బెట్టింగ్ పెట్టి మీకు 10,000 పెడితే 10 లక్షలు వస్తాయి ఇట్లా అంటే మొత్తం బెట్టింగ్స్ పెట్టి మొత్తం జీవితాలనే కోల్పోయినరు. లాస్ట్కి వస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినరు చాలామంది. ఈ పాపం అంతా ఎవరికి తలగాలి? కాబట్టి సిగ్గు లజ్జ ఇంకెటువంటి ఏమైనా ఉంటే ఇటువంటి యాప్స్ను ప్రమోట్ చేయరు. కానీ వీళ్ళు చేసేసి వీళ్ళు ఎందుకనంటే అసలు యాక్చువల్గా సమాజంలో సొసైటీలో అంతో ఎంతో పేరు ఉంటుంది, వారు చెప్పినప్పుడు నిజంగా అని చెప్పేసి నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, మొత్తం కూడా జీవితాలను నాశనం అయిపోతూ ఉన్నాయి. సినిమా వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇక్కడ సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, తర్వాత ఇక్కడ యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, యాంకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా బెట్టింగ్ యాప్స్ తోటి మొత్తం కూడా జనాన్ని బురిడి కొట్టించేసి దీని ద్వారా లక్షల కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు మొత్తం ఊడ్చుకొని పోతున్నారు. ఇది అయిపోయిన తర్వాత దాని కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ రాజ్ ఆయన అంటున్నాడు, అంటే నేను ఒకసారి 2016లో ఒకసారి నేను ఒక ప్రమోషన్ చేయమంటే చేసిన, నాకు ఆ విషయం తెలియదు నాకు అసలు యాక్చువల్ పూర్తిగా. అయితే తెలియకపోతే నేను అసలు యాక్చువల్గా అదే సరే ఏదో యాడ్ చేయమని చెప్తే చేసిన. నేను చేస్తే ఇది తప్పని తెలిసింది. నాకు తెలిసిన తర్వాత 2016 తర్వాత 2017 వరకు అది నడిచింది. ఆ తర్వాత నేను మొత్తం బంద్ చేసిన. దీన్ని మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ వేరే కంపెనీ ఒక కంపెనీ మూసేస్తారు. ఎందుకంటే ఇది మొత్తం దొంగది లంగది అని తెలిసిన తర్వాత ఇవి మూసేస్తారు. మూసేసిన తర్వాత ఇంకొకటి చేస్తాడు, ఇంకొకటి కొత్తది తయారు చేసేసి దాంతో ప్రమోషన్ ఇవన్నీ కూడా చేస్తారు. మళ్ళీ నన్ను వచ్చి అడిగితే నేను చేయనని చెప్పిన, కానీ అయినా కానీ ఇట్లా చేసిందని చెప్పేసి ఆయన ప్రకాష్ రాజ్ బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను అందరినీ ప్రశ్నిస్తా కదా, అందరినీ క్వశ్చన్ చేస్తా కదా, నేను అందరికి క్వశ్చన్కి నేను కూడా ఆన్సర్ చెప్పాలి కదా, అందుకని నేను చెప్తున్నా అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసి ఆయన సోషల్ మీడియాలో పెట్టిండు ప్రకాష్ రాజ్. నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను, అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి.
దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. బట్ మీకు సమాధానం చెప్పాల్సింది. ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ అంటే పబ్లిక్ ముందుకు వచ్చిన. అయితే అతను యాక్చువల్గా 2016లో చేసినటువంటి యాప్ అది, అంటే అది యాడ్ అది నేను ప్రమోట్ చేయడం పొరపాటే, 100% నాకు ఆ విషయం తెలియదు. కాబట్టి తర్వాత నేను దాన్ని రియలైజ్ అయినా మళ్ళీ ఏమని చెప్పేసి అంటే నేను చేయలేదు అని చెప్పేసి ఆయన ప్రకాష్ రాజు అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది వేలు ఏమేమంటారంటే దానికి మంచి సర్టిఫైడ్ ఉన్నటువంటి కంపెనీలే అవి, సంస్థలే అవి, అందుకనే మేము చేసామని చెప్పేసి ఇక్కడ రానా అంటున్నాడు, దగ్గుబాటి రానా. తర్వాత ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా అదే అంటున్నాడు, మేము సర్టిఫైడ్ ఉన్నది కాబట్టి అన్నీ బరాబర్ మరి ప్రభుత్వం నుంచి అనుమతి పొందినాయి అని చెప్పేసి ఉంటే మరి మేము చేసాము, అందుకని చేసామని చెప్పేసి వీళ్ళు అంటారు. ఏ తప్పు ఏది ఉన్నా కానీ, ఏ సర్టిఫికేషన్ ఉన్నా కానీ దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఒక సబ్బుని తీసుకొచ్చి, సబ్బు అద్భుతంగా ఉంటుంది, దీన్ని పట్టుకుంటే మొత్తము పిల్లలైన వాళ్ళు కూడా పిల్లలు కానట్టుంటారు, చాలా చిన్న పిల్లలకు కనిపిస్తారని చెప్పేసి కొన్ని సబ్బులు నడుస్తున్నాయి. సరే, సబ్బుల వల్ల ఇప్పుడు దానివల్ల మంచి జరుగుతా చెడు జరుగుతుందా అంటే చెడు జరగకపోతే చాలు, మంచి జరుగుతుందా జరగదు పక్కకు పెడితే. లేకపోతే ఇంకొకటి ఉంటుంది, ఇంకేదో క్రీమ్ రాయండి మొత్తం మీ చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉంటుంది, మీరు సూపర్ ఉంటుంది, డూపర్ ఉంటుంది అని చెప్తే ఆ క్రీమ్ని అందరూ తీసుకొచ్చి రాసి పాడవుతారు. రాస్తే అది మంచి జరుగుతా చెడు జరుగుతా పక్కకు పెట్టేస్తే, ఈ విషయంలో బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎందుకు అవుతుందంటే ప్రాణాలే పోతూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్, ఈ దొంగ లంగా కొడుకులు ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టి వాళ్ళు మొత్తం కూడా సమాజాన్ని కొల్లగొట్టి, ఆ సమాజాన్ని కొల్లగొట్టడానికి ఇక వీళ్ళు వారధులు అనమాట. రండి 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 బాబోయ్ రండి అని చెప్పేసి పిలిచి ఆగం చేస్తున్నటువంటి కథ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏమవుతుంది, ఇప్పుడు విచారణ అయితే నడుస్తున్నది ఏది బెట్టింగ్ యాప్స్ సంబంధించి. ఇగో నిన్న పంజాగుట్ట పిఎస్కు నటి విష్ణుప్రియ తర్వాత వచ్చి నిన్న ఆమె వివరణ ఇచ్చిందట. ఇక తర్వాత ఇక్కడ విష్ణుప్రియ తర్వాత రీతు చౌదరి ఇద్దరిని నిన్న ఒక 10 గంటలు అంటే 6 గంటల పాటు 6 గంటలు ప్రత్యేకంగా వాళ్ళని విచారించినట. మాట్లాడమంటే మాట్లాడకూడదు, మరి మాట్లాడాలిగా ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. మేము ఇట్లా చేసినాం, మా దగ్గర విచారణ జరిగిందని. వాళ్ళు ఏమడిగారంట, విచారణలో ఏమడుగుతున్నారంటే విచారణలో ఏం చేసిండ్రు, ఎందుకు మీరు చేసిండ్రు, ఎన్ని పైసలు సంపాదించిండ్రు, మీరు సంపాదించినటువంటి పైసలు ఏవి, దీనికి ఎంత తీసుకున్నారు, ఒకవేళ నిజంగా మీరు కోటీశ్వర్లు అయ్యిర్రా, కోటీశ్వర్లు అవుతున్నారని చెప్పి బయటలో చెప్తారు కదా, కోటీశ్వర్లు అయ్యిర్రా, దానికి సంబంధించినటువంటి పైసలు ఏవి, లేకపోతే మోసం అని తెలిసిన తర్వాత కూడా మీకు ఏం రాకపోయినా కానీ ప్రజలను ఎందుకు మోసం చేసిండ్రు, ఇట్లా రకరకాల క్వశ్చన్లతోటి ప్రశ్నలతోటి వాళ్ళు దర్యాప్తు సంస్థలు మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి లంగలు మళ్ళా ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికి కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి, కఠినమైనటువంటి నిబంధనలు ఉండాలి. ఇటువంటిని తీసుకొని గుంజి లోపల పడేసి 4 ఏళ్ళు నన్ను ఉంచితే ఆ తర్వాత తెలుస్తుంది వీళ్ళకు. ఎందుకంటే ప్రాణాలు పోతూ ఉన్నాయి యువత ఇక్కడ. వాళ్ళేమో తెలిసి తెలియక పాపం వీళ్ళు చెప్తే నిజం అనుకొని నమ్మి మంచి జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ తర్వాత ఇక్కడ క్యాసినో కానీ, అంటే క్యాసినోకి సంబంధించి అక్కడ ఏది ఆయన ప్రవీణ్ అన్న, ఏం ప్రవీణ్ అయినా ప్రవీణ్ ఉంటాడు, ప్రవీణ్ అన్న క్యాసినోకి సంబంధించి ఆయన ఏం చెప్తారంటే ఎప్పుడైనా కానీ క్యాసినో కానీ లేకపోతే ఇంకేది కానీ సరదా కోసం ఆడుకుంటా అనుకుంటే ఓకే, సరదా కోసం అనుకుంటే నీ దగ్గర బాగా బలిసిన ఉండాలి, నీ దగ్గర పైసలు ఉండాలి, ఉటినే పోతే ఓన్లీ అని చెప్పేసి అనుకుంటే వేరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులేం రావురా నాయన, చీకోటి ప్రవీణ్ అంటాడు, డబ్బులేం రావు. కాబట్టి 100% ఇది మోసమే. ఎవడు అవి పెట్టినా కానీ, క్యాసినో పెట్టినా లేకపోతే ఇంకేదైనా పెట్టినా కానీ దానివల్ల నష్టమే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఇవి బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే క్యాసినో కానీ ఇంకొకటి కానీ ఆడకండి. లేకపోతే ఇక్కడ సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి అప్రమత్తంగా ఉండండి. రోజు
ఇక రింగ్ టోన్ ఇట్లా ఫోన్ చేయగానే అదే వస్తుంటుంది. అప్రమత్తంగా ఉండండి, తర్వాత ఇట్లా వీళ్ళు ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, ఇవన్నీ ఉండగా. కాబట్టి 100% దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వాళ్ళని, ఇటువంటి యాడ్స్ ఇచ్చిన వాళ్ళని 100% కఠినంగా శిక్షించాల్సిన ఉన్నదని చెప్పేసి చాలామంది సామాజికవేత్తలు అంటూ ఉన్నారు. కాబట్టి దీనిపైన నిజంగా సిగ్గు అటువంటిది ఏమైనా ఉంటే చెయ్యరు అని చెప్పేసి కూడా సమాజంలో ఉన్నటువంటి చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వాళ్ళపైన శిక్ష వేయడంతో పాటు ఆ యాప్స్ ఎవడు నిర్వహిస్తున్నాడు, దాని కథ ఏంది, దాని వెనకాల ఎవడు చేస్తూ ఉన్నాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినరు, ఆ కొడుకులందరిని తీసుకొచ్చి లోపలేసి 100% చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి అందరూ అంటూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఏది కూడా ఉచితంగా రాదు, డబ్బులు ఊరికే రావని చెప్పేసి ఒక ఆయన అంటుంటాడు కదా, డబ్బులు ఉచితంగా రావు. ఎవడు కూడా వాడిని తీటలేసి పైసలు ఎట్లా అయిపోయి పైసలు ఇయ్యడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. కాబట్టి దీనివల్ల నష్టమే జరుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ బెట్టింగ్ యాప్స్, తర్వాత ఈ క్యాసినో, బీసినో ఇవన్నిటికీ దూరంగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి వీటిని పాటించండి. ఎవరైనా నిజంగా ఒకవేళ చేస్తే దానికి సంబంధించి ఫిర్యాదు చేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.